ఇక కవిత సెంట్రిక్ రాజకీయం, రేవంత్ కోవట్లు బీఆర్ఎస్లో ఉన్నారనే వ్యాఖ్య, పార్టీలో కోవట్లు పక్కన పెట్టాలన్న కవిత. ఇంతకీ ఎవరు ఎవరికి కోవట్లు? ఇరువురి కామెంట్లతో రాష్ట్రంలో రాజకీయ వేడి. కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, వదిలిస్తారా? ఆమె మళ్ళీ మీడియా ముందుకు వస్తారా? అధినేతను కలుస్తారా లేదా అనేది ఉత్కంఠ. హాట్ టాపిక్గా మారినటువంటి కేటీఆర్ కామెంట్స్ అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. రేవంత్ కోవట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నిజంగా కూడా రేవంత్ రెడ్డి యొక్క కోవట్లు ఏమైనా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన కోవట్లు ఉన్నారు. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలామంది కోవట్లు ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా నిజంగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోవట్లు ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా? సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటిది? ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెంట్రిక్గా రాజకీయం ఊపందుకున్నది. ఆమె లేఖ చుట్టూనే ప్రస్తుతం చర్చ నడుస్తున్నది. ఈ తరుణంలో బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. కవిత సైతం కోవట్లను పక్కన పెట్టాలని చెప్పడంతో అసలు పార్టీలో కోవట్లు ఎవరు? ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నది. ఈ సమయంలో కోవట్ల రాజకీయం ఎందుకు దారితీసింది అనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది. కవిత కేటీఆర్ ఒకే విధంగా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది బర్నింగ్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతారా లేదా అనే దానిపై క్యాడర్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అసలేం జరిగింది? రాష్ట్ర రాజకీయం అంతా కవిత చుట్టూ తిరుగుతుంది. 3 రోజుల క్రితం కేసీఆర్కు రాసిన లేఖ బయటికి రావడంతో అప్పటి నుంచి చర్చ మొదలైంది. ఇటు పార్టీలోనూ అటు రాష్ట్ర రాజకీయాలను హాట్ టాపిక్ అయింది. పార్టీలో అసలేం జరుగుతుంది, లేఖ రాయడానికి కారణాలేంటి, లేఖను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే దానిపై క్యాడర్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కవిత కేటీఆర్ మధ్య పదవుల పంచాయతీ నడుస్తుందనే ప్రచారం గట్టిగానే నడుస్తుంది. దీనికి తోడు పార్టీలో పదవి కావాలని కవిత కోరుతున్నట్లు, అప్పుడే కీలక నేతగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే కేసీఆర్ను సైతం కలిసి పదవి గురించి చర్చించినట్టు సమాచారం. దీంతో ఆమెకు పదవి ఇస్తే పార్టీకి కష్టమని కొందరు నేతలు అధినేతకు అభిప్రాయం చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టి సొంతంగా బలోపేతం కావాలని దృష్టి సారించినట్లు సమాచారం. అయితే తాజాగా కవిత లేఖ బయటికి రావడంతో ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. హాట్ టాపిక్గా కేటీఆర్ కూడా కామెంట్ చేసిండు. ఆమె లేఖ బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం కేటీఆరే. ఎట్లాగో చెల్లెబోతుంది కాబట్టి ఏదో రకంగా దాన్ని బదనం చేయాలి, లేఖను బయట పెట్టి చెల్లెను బదనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక రకంగా ఆయనే లీక్ చేసి ఉంటాడు ఈ సంబంధించినటువంటి దాన్ని. అసలు ఇంకొక విషయం ఏంటిదంటే దీంట్లో 20 రోజుల తర్వాత లేఖ బయటికి రావడం ఏంది? 20 రోజుల తర్వాత లేఖ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆ లేఖ? అంతేకాకుండా ఇదంతా పెద్ద మరి కల్వకుంట్ల డ్రామానా మరి ఎంత అర్థమవుతలేదు. రెండోది, సరే ఆమెను మరి కల్వకుంట్ల కవితను బిడ్డను మరి కేసీఆర్ దగ్గరికి రానిస్తలేడు కాబట్టి ఉత్తరం ద్వారా మరి ఆమెకు సంబంధించినటువంటి నిర్ణయాలను చెప్పేటువంటి ఆ ప్రయత్నం చేసిందా ఏందనేది చూడాలి. హాట్ టాపిక్గా కేటీఆర్ కామెంట్స్. బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు ఉన్నారని, టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని కేటీఆర్ మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. కోవట్టు ఎవరనేది ఆయనకు తెలిసే ఇలా మాట్లాడారనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అంతర్గత విషయాలను బయటకు మాట్లాడడం సరికాదని, అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని నేతలను సున్నితంగా హెచ్చరించారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారు, ఎందుకు కోవట్లు ఉన్నారు అనే దానిపై నేతలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కోవట్లతో పార్టీకి నష్టం జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కోవట్టు రాజకీయం ఎందుకు చేస్తున్నారనేది కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కోవట్లని కేటీఆర్కు తెలిస్తే ఎందుకు పేరు బయట పెట్టడం లేదని కూడా పార్టీ క్యాడర్లో చర్చించుకుంటున్నారు. పరోక్షంగా కవిత పైన ఆ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. లేకుంటే ఇంకెవరైనా బలమైన నేత కాంగ్రెస్కు కోవట్టుగా పనిచేస్తున్నారా? ఏది ఏమైనా కేటీఆర్ కామెంట్ మాత్రం కోవట్లకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. ఇక ఇద్దరికి తెలుసా పార్టీలో కోవట్లు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత సైతం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బాంబు పేల్చారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవట్లను పక్కన జరుపుకొని ముందుకెళ్తే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని సూచన చేశారు.
కవిత వ్యాఖ్యలు సైతం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే కాంగ్రెస్కు ఎవరు దగ్గరగా ఉన్నారు, వారు పార్టీ అంతర్గత విషయాలను ఎందుకు చేరవేస్తున్నారనే దానిపై హైకమాండ్ దృష్టి సారించింది. ఇద్దరు కోవట్లు ఉన్నారనే వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. కోవట్లు ఎవరనేది ఇద్దరికి తెలుసా, తెలిసినప్పటికీ వారంతటా వారే బయటకు వచ్చేలా ప్లాన్ చేశారా అనేది కూడా చర్చ జరుగుతుంది. కోవట్లు వివరాలు తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది కూడా చర్చ ఊపందుకున్నది. మరి కోవట్లు అన్నటువంటి విషయం ఇప్పుడు కవిత మాట్లాడింది, కేటీఆర్ మాట్లాడిండు, అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడిండు. మరి కవిత మాట్లాడింది అంటే కవిత కాదు కోవట్టు. ఒకవేళ కనుక కేటీఆర్ మాట్లాడింది కాబట్టి కేటీఆర్ కూడా కోవట్టు కాదా అనుకుందాం. మరి వీళ్ళ ఇద్దరు అన్నజల్లలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే హరీష్ రావునని అనాలి, అంటే సంతోష్ రావునని అనాలి. ఈ ఇద్దరే కదా ఇప్పుడు కోవట్లుగా. ఒక పక్కన బావ అంటే ఇద్దరికి పడది. మొదటి నుంచి కల్వకుంట్ల కవితకు హరీష్ రావుకు విభేదాలే ఒకటి. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత కేటీఆర్కి అలాగే హరీష్ రావుకి సైతం కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బ్యాచ్ వాళ్ళకే, వీళ్ళ బ్యాచ్ వీళ్ళకే ఉన్నది. ఎవరి బ్యాచ్ వాళ్ళకే. ఒకవేళ కనుక కేటీఆర్ పైన ఏమైనా నెగిటివ్ వార్త వచ్చిందనుకో, అది హరీష్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులకు సంబంధించిన గ్రూపులలో షేర్లు చేసుకుంటూ ఉంటారు, ఒక రకమైనటువంటి ఆనందపడుతూ ఉంటారు. ఒకవేళ హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా బ్యాడ్గా ఏమైనా ప్రచారం అయిపోయినా ఇంకేదైనా అయితే అది కేటీఆర్కి సంబంధించినటువంటి అనుచర గ్రూప్లో అది షేర్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అంటే ఇద్దరి మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయనేది ప్రధానంగా తెలుసు. ఒక పక్కన మొదటి నుంచి హరీష్ రావుతోటి విభేదాలు ఉన్నటువంటి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు హరీష్ రావును ఉద్దేశిస్తూ చేసిందా, లేకపోతుంటే సంతోష్ రావునా? మరో పక్కన మొన్ననే మరి బావ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ హరీష్ రావును కలిసిండు. ఇప్పటికిప్పుడు హరీష్ రావును విమర్శించేటువంటి పరిస్థితి కేటీఆర్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే బావరు బతిరాడి గదవ పట్టుకున్నాడు, మరి పార్టీలో ఉండాలని చెప్పేసి బతిరాడింది. కాబట్టి దరిదాపుగా హరీష్ రావును ఉద్దేశించి కేటీఆర్ అనకపోవచ్చు. అంటే ఎవరిని అనాలి? సంతోష్ రావునే. కేటీఆర్ వెంబడి ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశిస్తే ఇది అంతా నడుస్తూ ఉన్నది కోవట్ల రాజకీయం. మరి ఉన్నది నలుగురు. ఆ నలుగురిలో ఇద్దరు కోవట్లు అని చెప్పేసి వాళ్ళే బయట పెట్టింది కాబట్టి, వాళ్ళే బహిర్గతంగా మాట్లాడింది కాబట్టి వాళ్ళు కాదు అన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. ఇంకా ఉన్నటువంటి ఇద్దరిట్లనే ఎవరు దొంగ కోవట్లకు సంబంధించింది. సో ఈ కోవట్ల పైనే మరి ప్రధానంగా డిస్కషన్ అయితే వాళ్ళు చేపట్టే పార్టీ అంతా ఆగమవుతుంది అనేది ఆమె ఉత్తర్వులో పేర్కొన్నది. ఇక కేసీఆర్ను కలుస్తారా? కేసీఆర్ను కలిసి ఇక్కడ ఆల్రెడీ గేట్లు క్లోజ్ చేసినట్టు అక్కడ ఫామ్ హౌస్ కాడ. నా బిడ్డ కారుకి ఇట్లా ఏమైనా కనబడ్డట్టు ఉంటే అట్నుంచి అట్టే పంపిరు, లోపలికి కూడా రానియకులని. తెలంగాణలో రాజకీయం రోజు మలుపు తిరుగుతుంది. కవిత లేఖ కంటే కోవట్లు ఎవరు అనే దానిపైనే పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చకు తెరపడాలంటే కేసీఆర్ జోక్యం చేసుకోవాలని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, లైట్ తీసుకుంటారా అనేది డౌటే. కేసీఆర్ జోక్యం తీసుకోలేదు. కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి నా బిడ్డ ఇట్లా మాట్లాడింది, నా కొడుకు ఇట్లా మాట్లాడిండు, అల్లుడు ఆగమైపోయిండు, నా సడగొని కొడుకు ఇట్లా అయిపోయి ఏముండదు. మొత్తం ఏంటంటే దాన్ని అంటారు కదా కుక్కిర పెయిన్ లెక్క. ఇప్పుడు ఎడ ఫామ్ హౌస్లో పడుకున్నాడు అంతే. నువ్వు మొత్తం అల్లకూల రాష్ట్రం అంతా ఆగమైపోని, పార్టీ మొత్తం కాలిపోని, అప్పుడు అట్లా కూకుంటాడు అన్నట్టు, గమ్మున కూకొని చూస్తూ ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు దీని గురించి పట్టించుకుంటాడు అనుకుంటారా సార్? లోపల ఏమైనా మదన పడతా ఉన్నాడేమో కానీ ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు అన్నట్టు. అయితే పోతామా, ఇది అయ్యేది కాదు, ఇది ముంగడ పడేది కాదు అన్నటువంటి విధానంగా కేసీఆర్ వ్యవహార శైలి అట్లుంటుంది. కేసీఆర్ బయటకు వచ్చి ఆయన మాట్లాడతాడు. బిడ్డ జైలుకు పోయినప్పుడే ఒకరోజు మాట్లాడకపోయా, చేసినటువంటి అరెస్టును కనీసం కూడా ఒకరోజు ఖండించకపోయా. అంతెందుకు, కల్వకుంట్ల కవిత కదా ఉత్తర్వులు రాసింది, బీఆర్ఎస్ని ఎందుకు విమర్శించలేదు? బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ములాఖాత్ అయినాయి అన్నటువంటిది ప్రజల్లో ఆ భావన కలుగుతూ ఉన్నది, నువ్వు అట్లా మాట్లాడకపోయేసరికి అని చెప్పేసి ఆమె బహిర్గతంగా లెటర్లను రాసింది కదా. అంటే ఆమె ఉద్దేశం ఏంటిది? నా సంబంధించిన అరెస్టు విషయంలో ఏం మాట్లాడలేదు మా నాయన, అందుకనే నా దారి నేను చూసుకుంటానన్నటువంటి ఆమె ఉద్దేశాన్ని అలా బలంగా చెప్పింది. ఆమె అరెస్టు సంబంధించిన విషయంలో కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది దుర్మార్గంగా నా బిడ్డను అరెస్ట్ చేసినా ఇక్కడ కూడా చెప్పలేదు. కడిగిన ముత్యం లెక్క నేనే వస్తా అని చెప్పేసి ఆమె అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను కడిగిన ముత్యం లెక్క వచ్చినని ఆమె చెప్పుకునే తప్పించి వాళ్ళ నాయన ఎక్కడ చెప్పలేదు. ఆమెను పట్టించుకోవట్లేదు. లిక్కర్కి సంబంధించినటువంటి కేసు నుంచి అప్పటి నుంచి పట్టించుకోవట్లేదు. సో మొత్తానికి ఈ సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టాలంటే అది కాని పని. కేసీఆర్ అయితే మాట్లాడకపోవచ్చు. కేటీఆర్ మాట్లాడలేదు నిన్న అడిగినటువంటి ప్రశ్నకి. కేటీఆర్ వాళ్ళ అన్న మాట్లాడిందా? మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న
మరి దయాలు భూతాలు అంటా ఉంది మీ చెల్లె మరి ఏంది కథ అని చెప్పేసి అంటే అది అంతర్గత విషయాలు అది ఇప్పుడు చెప్పుకుంటే బాగోదని చెప్పేసి అప్పటికే దాటేసేటువంటి ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడు. ఆయన లైట్ తీసుకుంటారా జోక్యం చేసుకుంటారా అనేది డౌటే. కవిత సైతం మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తాజా రాజకీయాలపై స్పందిస్తారా లేదంటే ఎందుకిలా అని వదిలేస్తారా అనే దానిపై క్యాడర్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ మాత్రం కవిత అధినేతకు లేఖ రాయడాన్ని లైట్కి తీసుకున్నట్లు మీడియా సమావేశంలో స్పష్టమైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ కవిత ఇద్దరు అధినేతను ఏమైనా కలుస్తారా, జరుగుతున్న పరిణామాలను వివరిస్తారా అనేది చూడాలి. లేకుంటే ఇంతటితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడతారా అనే దానిపై ఆసక్తి అనేది లోటపిస్తే ఏం లేదు. మొత్తానికి ఆమె వేరే కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైపోయింది. పోని అని చెప్పేసి కేటీఆర్ చూస్తూ ఉన్నాడు. హరీష్ రావు అదే ఆమె పోతేనే ఇంకా పార్టీకి మైలేజ్ వస్తుంది. ఎక్కడ పోయినప్పుడు కూడా లిక్కర్ దందా అని చెప్పేసి ఆమె అంటా ఉన్నారు. దాని ద్వారా పార్టీ చేరిపోతుంది కాబట్టి ఆమె పోతేనే మంచిది అన్నటువంటి ఉద్దేశం నుండి వాళ్ళైతే ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇది కవిత సెంట్రిక్గా ఉన్నటువంటి రాజకీయం. కేటీఆర్ మాటలు కావచ్చు, అలాగే కవిత సంబంధించినటువంటి మాటలకు సంబంధించినటువంటి సారాంశం.